హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చూడండి ఈరోజు నేను చూపిస్తున్న ఐటెమ్ ఏంటంటే ఆవు అండి. సిల్వర్‌లో ఆవు చూపిస్తున్నానండి. చూడండి అన్ని వెయిట్‌లతో సహా మీకు చూపిస్తాను. ఆవులో మోడల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి. ఒక్కొక్కటి వెయిట్‌తో చెప్తాను చూడండి. ఇది చూడండి మీకు లైట్ వెయిట్ వస్తదన్నమాట. మొత్తం మీకు ఆవులన్నిటిలో కూడా ఆవుల విగ్రహాలన్నిటిలో కూడా ఇది లైట్ వెయిట్ ఐటెమ్ మాట అండి బాగా. ఇది చూసారా 139 గ్రామ్స్ అండి ఇది. ఇది చాలా లైట్ వెయిట్ వస్తదన్నమాట. అంటే తక్కువ వెయిట్‌లోనే మీకు బాగా ఎక్కువ హెవీగా కనిపిస్తదన్నమాటండి. ఇయన్నీ సైజులొస్తాయి. మీకు ఇందులో ఇది 200 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వస్తదండి. 5 గ్రామ్స్ వరకు వస్తాయన్నమాట. మీకు అన్ని సైజులు పెట్టి చూపిస్తున్నాను చూసారా? అంటే 200 తర్వాత 150, 100 అలా 80 గ్రామ్స్, 60 గ్రామ్స్, 50, 40 అలా అన్ని వెయిట్‌లొస్తాయండి. మీకు 5 గ్రామ్స్ వరకు కూడా వస్తాయండి. ఇవి చాలా మనకి గిఫ్ట్ ఇవ్వడానికి గృహప్రవేశాలు అలాంటప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి బావుంటదన్నమాట అండి. అలాంటప్పుడు ఇస్తే ఇది చాలా బావుంటది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా మనం గృహప్రవేశాలు అది అయినప్పుడు ఆవుని తీసుకొని ఎళ్తారు కదండీ! అందుకోసమని చెప్పి అందరూ ఆవు గిఫ్ట్ ఇస్తారన్నమాట అండి. ఆవు బొమ్మ ఇది విగ్రహం గిఫ్ట్ ఇస్తారన్నమాట అండి. బావుంటదండి ఇది లైట్ వెయిట్‌లో కూడా మనకి బాగా కనిపిస్తది. అలాగే ఇది రిటర్న్ గిఫ్ట్‌కి కూడా ఇస్తారండి. రిటర్న్ గిఫ్ట్‌కి కూడా మనకి కొంచెం కనిపిస్తది కదా! ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని దేవుని మందిరంలో పెట్టుకుంటున్నారండి ప్రతి ఒక్కరు గూడా. దానికోసమని చెప్పేసి మీకు ఇది ఇలాగ ఇస్తున్నారన్నమాట అండి. దానికోసమని చెప్పేసి ఇది మీకు రిటర్న్ గిఫ్ట్‌కి కూడా ఇస్తున్నారండి ఈ మధ్య. ఎక్కువ ఏదైనా మన పెళ్ళిళ్ళు అలాంటప్పుడు గానీ, ఏదైనా గృహప్రవేశాలు అలా ఎలా అయినా కూడా ఫంక్షన్‌లప్పుడు ఎక్కువ ఆవు దూడ రిటర్న్ గిఫ్ట్‌కి తీసుకెళ్తున్నారన్నమాట అండి. చాలా బాగా ఎక్కువ సేల్ అవుతుందండి మాకు కూడాను ఆవు దూడ. చూసారా అన్ని సైజులు చూపిస్తున్నాను నేను. చాలా బావుంటదండి లైట్ వెయిట్‌లో అన్ని సైజులు కూడా మీకు చూపిస్తున్నాను. ఇందులోనే వేరే మోడల్ కూడా వస్తాయండి. మీకు అన్నీ వెరైటీగా అన్నీ చూపిస్తాను నేను. ఒక్కొక్కటి మోడల్ అన్నీ చూపిస్తున్నానండి మీకు. ఇది చూడండి ఇదొచ్చి మీకు ఏంటంటే సెకండ్ మోడల్ చూపిస్తున్నాననమాట. ఇదొచ్చి మీకు హెవీ వెయిట్‌లో ఉంటదన్నమాట. అంటే మరి అంత హెవీ వెయిట్ కాదు. ఇందాకడ చూపించిన దాని మీద ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటదండి. ఇది చూడండి అదిగో చూసారా? పైన లక్ష్మీదేవి అది వచ్చి క్లాత్ అది ఏసినట్టుండి దాని పైన లక్ష్మీదేవి వస్తుంది. చూడండి ఆవు, దూడ పాలు తాగుతున్నట్టు ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో చూసారా? చూడండి ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. అంటే ఇది ఎనకాల ఓపెన్ అయ్యి ఉంటదండి. ఇది రాజకోటి మోడల్ అంటారన్నమాట. ఇది ఎస్‌పీ విగ్రహం. ఎనకాల ఓపెన్ అయ్యి ఉంటదండి. అంటే కొన్నిటికి క్లోజ్ అయ్యి ఉంటది. దీనికి మాత్రం ఈ మోడల్‌కి మాత్రం ఎనకాల ఓపెన్ అయ్యి ఉంటది. హెవీ వెయిట్‌లో ఉంటదండి. ఆవు ఇలా మన వైపు తిరిగి చూస్తున్నట్టుగా ఉంటదన్నమాటండి. మీకు ఇందాక చూపించిన దానికైతే ఆవు స్ట్రెయిట్‌గా ఉంటది. దాని ఫేస్ అంత క్లియర్‌గా మనకి ఆవులా అనిపించదు. ఏంటంటే లైట్ వెయిట్ కదండీ! దానివల్ల ఆ డై అలానే వస్తది. ఇదైతే మాత్రం చాలా బావుంటదండి. ఇది చూడండి మీకు ఇందాక చూపించింది కాదిది. ఏంటంటే గట్టి చేతొస్తదండి ఇది. ఇది చిన్నగా ఉన్నా గానీ మీకు ఇది 80 గ్రామ్స్ అండి. 85 గ్రామ్స్ అలా ఉన్నదిది. ఇది చూసారా? మీకెంత స్ట్రాంగ్‌గా చూస్తుంటేనే మీకు తెలిసిపోద్దండి ఇది. ఎంత క్లియర్‌గా ఉందో చూసారా? ఈ డై అలా ఉంటదన్నమాట. హెవీ వెయిట్ అండి. కింద బేస్ అది వచ్చి మీకు ఆవు ఇలా స్ట్రెయిట్‌గా కాకుండా మన వైపు చూస్తున్నట్టు ఉండి దూడ ఇలా పాలు తాగుతున్నట్టు క్లియర్‌గా ఇందులో కనిపిస్తదన్నమాట అండి. చూడండి ఇదైతే నాకు చాలా నచ్చుతదండి ఈ విగ్రహం అయితే. ఇందులో కూడా మనకి ఎక్కువ వెయిట్ నుంచి ఉంటాయండి. అంటే 200 గ్రామ్స్ నుంచి కూడా మనకి ఎక్కువ వెయిట్‌లోనే ఉంటాయండి. చూసారు ఇది మీకు ఓపెన్ అని చెప్పాను కదా! అది చూపిస్తున్నానండి మరొకసారి. ఓపెన్ మాట ఇది. ఓపెన్ అయినా కూడా తీసుకుంటారండి చాలామంది ఓపెన్ అయినా తీసుకుంటారు. అంటే కొంతమంది క్లోజ్ ఉన్నదే ఇమ్మంటారు. దానికోసమని చెప్పేసి మీకు ఈ మోడల్ కూడా ఒకటి చేసి చూపిస్తున్నాను. ఇందులో ఆవు దూడలో కూడా చాలా మోడల్స్ ఉంటాయండి. చూడండి మీకు 2 ఎలా పెట్టి చూపిస్తున్నాను చూసారా? నిజంగా ఆవులు ఒకదాని వెనకాల ఒకటి నుంచున్నట్టు ఉంటున్నాయి కదండీ! అలాగే మన ఛానల్‌ని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. అలా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేసినట్లయితే మన ఛానల్ కొంచెం మీరు సపోర్ట్ చేసినట్టు అవుతది కదండీ! ఇది చూడండి వేరే మోడల్ చూపిస్తున్నాను మీకు యాంటిక్ మాట అండి ఇది. ఇది యాంటిక్ 999 వస్తదన్నమాట అండి ఇది. మీకు ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా వీడియోల్లో మీకు యాంటిక్‌వి చేసి చూపించాను కదండీ! ఇది కూడా ఆ మెటీరియలే మాట అండి. ఇది చూడండి ఇది మీకు ఫస్ట్ చూపించింది ఫస్ట్ సైజ్ అది. అది చాలా బావుంటది. దాని తర్వాత సైజ్ అండి ఇది. చూసారా? కింద బేస్ అది వచ్చి దూడ అది చూసారా? పాలు తాగుతున్నట్టు క్లియర్‌గా తెలుస్తుంది. ఇది చూడ్డానికైతే లైట్ వెయిట్ ఉంటది గానీ, మీకు ఫస్ట్ చూపించిన రెండిటి మీద కూడా ఇది మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటదన్నమాట అండి. అంటే మీకు 30 గ్రామ్స్ ఉన్నదంటే 6000 అలా అయిపోద్దండి. కొంచెం తగ్గుతదండి. మనది హోల్‌సేల్ కాబట్టి తగ్గుతది. ఇది చూడండి లాస్ట్ సైజ్ అండి. ఇదైతే చాలా బావుంది నిజంగానే ఆవొచ్చి అక్కడ ఉండి మన వైపు చూస్తున్నట్టయితే అనిపిస్తుందండి నాకైతేని. చాలా బావున్నాయండి. మీకు ఇందులో ఏ మోడల్‌లో నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకేదన్నా వీడియో కావాలని అంటే గనక అదే వీడియో చూడాలని అనిపిస్తే కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తానండి. ఇది చూడండి
ఇదొచ్చి మీకు 9-2 మటండి ఇది. 9-2 హెవీ వెయిట్ అండి ఇది. దగ్గర దగ్గరగా మీకు 217 గ్రామ్స్ ఉంది. అంటే 21 తులాలు ఉన్నదండి. 21 తులాలన్నర ఉన్నదన్నమాటండి. ఆవు దూడ చూడండి క్లియర్‌గా ఆవు దూడ ఇలా తాగుతది కదండీ! ఫేస్ ఇలా కిందకి పెట్టుకొని. అలా ఉంది కదండీ! ఎంత బావుందో చూసారా? ఎంత నీట్‌గా ఉందో పైన డిజైను అది కూడా మీకు చెక్కినట్టు ఎంత నీట్‌గా వచ్చిందో అండి లతదిని. బావుంది కదండీ! మీకు ఏ మెటీరియల్ నచ్చిందో, ఏ ఆవు నచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండాని. అలాగే మీకు ఏదన్నా ఐటెమ్ కావాలంటే నేను వాట్సాప్ నంబర్ పెట్టాను కదండీ! ఆ వాట్సాప్ నంబర్‌కి మీరు స్క్రీన్‌షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. చేసినట్లయితే మీకు అది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలన్నది నేను మీకు చెప్తానండి. చూడండి బావున్నాయండి? నచ్చినాయండి? గోశాలను చూసినట్టు ఉందండి నాకైతే. మీకెలా ఉన్నదో మరి ఒక గోశాలలో మనం ఆవులన్నీ చూస్తాం కదా! ఆ టైప్‌లో అయితే నాకు ఈ వీడియో అయితే నాకు కనిపిస్తుందండి. మీకెలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే అండి. ఉంటానండి.